దేశంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పైన నుండి ఓవైసీ పైన బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది ఓల్డ్ సిటీలో మీ ప్రచారం? అద్భుతంగా జరుగుతోంది, దద్దరిల్లేటట్టు జరుగుతోంది, సూపర్గా జరుగుతోంది. కానీ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ను మీరు కలుపుకొని పోవట్లేదు, ఇండివిజువల్గా వెళ్తున్నారన్న ఒక చర్చ, ఒక విమర్శ కూడా పార్టీలో ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తానంటే, నా వెంట తిరుగుతున్నప్పుడు, నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూస్తే మీకు నా పక్కన కన్వీనర్లు కనిపిస్తారు, మీకు కార్పొరేటర్లు కనిపిస్తారు, డివిజన్ అధ్యక్షుడు కనిపిస్తాడు, పోలింగ్ బూత్ అధ్యక్షులు కనిపిస్తారు. రాజాసింగ్ అనిపించట్లేదు. ఈరోజు పాదయాత్రలో పోయేటప్పుడు ఆయన కార్వాను, మలక్పేటు అవన్నీ ఎందుకు తిరుగుతాడయ్యా? నేను గోషామాలు ఇంకా మొదలు పెట్టలే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఏ సెంటర్లో ఎక్కడ తిరుగుతుంటే ఆ వాళ్ళు అక్కడ వచ్చి అది తిరుగుతారు. రాజాసింగ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒక్కొక్క 8 మంది ఎమ్మెల్యేలకు 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లో పేపారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినా, కానీ ఇప్పటి వరకు మీకు టికెట్ ప్రకటించిన నాటి నుండి ప్రచారం నడుస్తుంది, అయినా ఎక్కడ కనబడట్లేదు ఆయన. నిన్న రాజాసింగ్ గారు చేసిన యాత్రనే కదయ్యా శ్రీరామనవమి. ముందు మేము బయలుదేరినా వెనక ఆయన వచ్చిండు, అంతే. కలిసిమెలిసి పనిచేసేటల్లే రకరకాల పద్ధతులు ఉంటాయ్యా. ఎక్కడ మీరు కలిసి మాట్లాడినట్టు కలిసినట్టు ఎక్కడ లేదు అసలు. ఎందుకు? ఎవరికైనా మేము ఎందుకు ప్రూవ్ చేయాలయ్యా? ఏం అవసరం? అంటే కలుపుకొని పోవట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఏమీ కాదు. వాళ్ళ భార్య కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈసారి స్త్రీ శక్తి ఐక్యం అవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నాం మేము ధూల్పేట రకరకాల ప్లేసెస్లో ఇంకా మా పాదయాత్ర గోషామల్ వరకు మొదలవ్వలేదు. అక్కడ మొదలైనప్పుడు రాజాసింగ్ గారి భార్య, మేము అంటే భాబీ అని అంటే నేను, ఆమె మాతో కలిసి ఖచ్చితంగా ఆమె పాదయాత్రలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ మీరు నా పాదయాత్ర దగ్గర రండి, మీకు నేను చూపిస్తాను. నేను ఒక వీడియో నిన్నట్టుండి ఒక వైరల్ అవుతుంది. ఒక మసీద్ మీకు ఒక విల్లును ఎక్కుపెట్టినటువంటి విజువల్ వైరల్ అవుతుంది. దీనిపైన కొంత ఓవైసీ కూడా కౌంటర్ చేసినట్టుండ్రు. దీనికి మీ సమాధానం ఏ విధంగా ఉండదు? నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడాను. నేను వీడియో టు వీడియో చూపిస్తాను. ఇది చూడండి, ఈ వీడియో మీరు ప్యాన్ చేసుకోండి. దీని మీద శ్రీరామనవమి రోజు రామచంద్రుడు అంటే రామబాణం అంటే మనం రామబాణం ఆ రోజు గాలిలోకి సంధించడం ఏంటంటే ఇప్పటి నుంచి దేశంలో కష్టాలు ఉండకూడదు అని. ఇక్కడ ఏడనైనా మీకు మస్జిద్ కనిపిస్తోందా అసలు? ఇక్కడ అసలు అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని టర్న్ చేసి ఒక పాతబడ్డ బిల్డింగ్కి ఎండ్ చేసిన నేను అది. దీనికి వాళ్ళు ఇష్టం వచ్చాడు మార్ఫింగ్లు చేసినారో, ప్యాన్ చేసుకున్నారో, ఏం చేసినారో మనకు తెలియదు. అంటే ఆయనకి ఇంకా జీవితాంతము నిజము న్యాయంతో పనిచేసే అలవాటు లేనట్టుంది ఆయనకి. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడతాడు, ఇష్టం వచ్చిన వీడియోలు తనకు కావాలని తాను తిప్పుకుంటాడు. నిజమేందో అసలేం జరిగిందో ఆయనకి ఏం సంబంధం లేదు. అది అట్లా మొత్తం 40 ఏళ్ల సంది ఇదే బాధ నడుస్తుంది అక్కడ. నిజానికి చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మీరు ఎలాంటి అంటే మాటలే కాదు చేతే వ్యవహారాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తాయనేది ఒకటి ఉంది. దాని కిందకి ఏమైనా రాదా? ఎందుకు వస్తుంది? భలేవాడు ఇప్పుడు నేను పట్టుకునే బాణం ఇట్లా వదిలితే కోడ్ ఆఫ్ కండక్టా? ఇట్లా బాణం వదిలితే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవడు చెప్పిండా? ఏడ రాసి పట్టుకరా నాకు చూస్తా నేను. అంటే రెచ్చగొట్టే విధంగా ఆ వ్యవహారాల శైలి ఉన్నదనేది ఒక చర్చ. ఎవరి మధ్యలో ఉంది ఆ చర్చ? ఎవరి మధ్యలో ఉంది చర్చ? అసదుద్దీన్ చెప్తే చర్చ అయిపోతుందా ఇక్కడ? శ్రీరామనవమి రోజు రామచంద్రుడి గురించి మేము పాటలు పాడుకుంటే పోతే ఇప్పుడు నీకు యాత్ర తీస్తారు, అలా రాముడి వేషం వేసుకొని గింత పిల్లలు సీతమ్మ వేషాలు వేస్తారు, ఆడు బాణం పట్టుకుంటాడు, కథమైపోయినా ఇంకా. అంటే ఎంత గబరాయించిపోయిండో అర్థమవుతుంది. యూనిట్ హచ్చి అని తుమ్మినామనుకో, ఓరే ఆడ చూడు ఏదో ఉండే తుమ్మింది అంటాడు ఆయన. దగ్గిందనుకో, అరే దగ్గింది, ఇప్పుడు ఈమె మొత్తం దగ్గి అందరికేమో స్ప్రెడ్ చేస్తుంది అంటాడు. ఇప్పుడు ఇంకా కథమైపోయింది. సోషల్ మీడియాలో ఉన్నంత వ్యవహారం మీ ప్రచారం క్షేత్రస్థాయిలో లేదు. ఇక్కడ అంతా సోషల్ మీడియాలో నడుస్తుంది, క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో ప్రచారం నడవట్లేదు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మీది సమానం ఏం చెప్తారు? పార్టీలో ఎవరు చెప్తారా? నిన్ను పిలిచి స్పెషల్గా మా టైం నీ దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందో అర్థమైతే లేదు. రోడ్ల మీద రోజు తిరుగుతున్నది ఎవరు? ఈ పార్టీ పేరు చెప్పి అనవసరంగా ఇలాంటి వాళ్ళు బద్నాం చేయకండి. నేను చెప్తున్న పార్టీలు ఎవ్వరు అంటలేరు. కనీసం ఇంకెట్లయిపోయిందంటే మా పార్టీ వాళ్ళు, అమ్మా నీ పాదయాత్రలో టైం పెడుతున్నావు, నువ్వు ఒక్క నిమిషం వచ్చి మాట్లాడు తల్లి అని అంటారు. అందుకు వచ్చిన ఈరోజు నేను ఇంకా ఒక్కటే బాధపడుతున్నారు. వాళ్ళు ఇంత పాదయాత్ర యాత్ర చేస్తే ఎట్లనే తల్లి ఆరోగ్యం రేపు పొద్దున్న పాడైతే ఎట్లా ఇంకా 20 దినాలు గడవాలి కదా అని. మా పార్టీలో ఎవ్వరు నా మీద ఏం అంటలేరు. చాలా మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మేము వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు పోతున్నారు, నేను చేసిన పని మేము చేసుకుంటూ పోతున్నాం. మా మధ్యలో ఐకమత్యంని చూడలేక ఇట్లా కళ్ళులో మంటలు కొడుతున్నాయి. పాదయాత్ర చేస్తున్నా అంటారు కదా, ఎలాంటి అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి పాదయాత్రలో?
ఏడుపులు, బాధలు, రోడ్లు బాగలేవు, డ్రైనేజ్ ఎత్తి ఆ మాన్యువల్ పక్కనే ఇట్లా దద్రంగా డ్రైనేజ్ ఎత్తి ఎన్నిసార్లు నేను కాళ్ళు పెట్టి తొక్కుకుంటా వేనంటే దేవుడా నాకు అనిపించింది పాదయాత్రకే నాకు ఇంత బేజారుగా ఉందే, ఈ దరిద్రంలో కాళ్ళు పెడితే ఈ పాప మీ ప్రజలు ఎట్లా బతుకుతుంటారు అనిపించి ఏందే 3 ఫీట్లు కూడా 2 ఫీట్లు ఉండదు ఆ గల్లీ, 2 ఫీట్లు ఈడో ఇల్లు ఆడో ఇల్లు, ఈడో ఇల్లు ఆడో ఇల్లు, గాలి అంటే గాలి లేదు, సన్ వెంటిలేషన్ లేదు వాళ్ళకి, రేకులు, ఆ చిన్న చిన్న రూములు, దానికి ఒక రెంటు, నీళ్లు రావు, 3 రోజులకు ఒకసారి నీళ్లు రావు, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక చదువులు సంధ్యలు అయితే చెప్పనే వద్దు, భయంకరమైన బీదరికం. ఎంత పాపం వాళ్ళు చేసుకున్నారా, లేకపోతే వాళ్ళని ఆ దౌర్భాగ్య స్థితి వాళ్ళకి ఇచ్చిన రాజకీయ నాయకులు పాపాలు చేస్తుండ్రా, ఆ భగవంతుడికే తెలియాలి స్వామి. నిజంగా ఇన్ని బాధలు ఇంత అసహ్యంగా, నిజంగా నాకు ఈరోజు చెప్తున్నా, నేను చదువుకొని గట్టిగా నిలబడి మేము ఏమన్నా చేసి కానీ ఒక జీవిత స్థాయి మాది ఒక పైన ఉంది కదా, ఈరోజు నాకు నిజంగా చెప్తున్నా, నాకు బాధేస్తుంది. నేను ఆడ కూర్చున్న వీళ్ళందరూ ఇట్లా కూర్చున్నారే, ఇక్కడ ఇంత బాధపడుతున్నారే అని. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఇట్లా ఉండకూడదు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఈరోజు 3.5 కిలోమీటర్ల నాలా దగ్గర నిలబడి కనీసం ఒక బయట లేకపోయినానయ్యా, కానీ అదే నాలా కానుకొని బస్తీలు ఉన్నాయి ఆడ, ఎట్లా బతుకుతుండొచ్చు చెప్పా బిడ్డలు. ఆ లంగ్స్లో నిండా ఆ నైట్రోజన్ గ్యాస్, ఎంత భయంకరమైన నిజంగా. న్యాయం ఉండాలి కొంచెం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు గెలిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారో, అక్కడ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ ఏంది మీది? ముందు డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు, మా నరేంద్ర మోదీ గారు పక్కా ఇండ్లు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ముందు పక్కా ఇండ్లు. పాపం చాలామంది ముసలి వాళ్ళకి పెన్షన్లు లేవా, ఆ పెన్షను ఇదేమంటారు బస్తీ వైద్యాలయాలు లేవు, వైద్యము. ఇది కాక యువకులు ఎంతమంది ఉద్యోగాలు లేక ఊరికే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం చూస్తారు రోడ్ల మీద ఉంటారు, పొద్దున్న చూసినా రోడ్ల మీద ఉంటారు, సాయంత్రం చూసినా రోడ్ల మీద ఉంటారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఆ స్త్రీల పరిస్థితి ఏంటంటే చదువు లేదు, సంధ్య లేదు. పిల్లలకి ఇంత ఏమైనా కొని తెచ్చుకుందామన్నా వాళ్ళ చేతిలో డబ్బులు ఆడవు. అందుకే విశ్వకర్మ యోజనాలు బాగా మొదలుపెట్టి, ముద్ర యోజనాలు మొదలుపెట్టి ఆడవాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసి వాళ్ళు పోషించేటట్టు పరివారాన్ని చేసి పక్కా ఇండ్లు చేసి ఆ రోడ్లు బాగా చేసి డ్రైనేజీలు, వైద్యము, ఇవన్నీ 1-2 అయితే చెప్పచ్చు. అన్ని సబ్జెక్టులు అన్నీ కొన్ని స్టేట్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్లు జిహెచ్ఎంసీ చూస్తుంది, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ స్టేట్ సబ్జెక్టులు. ఇవన్నీ పార్లమెంటులో గెలిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? కరెక్ట్, మంచి ప్రశ్న వేసిండ్రు. సిటిజన్లా కొట్లాడుతానయ్యా, నన్ను ఎంచుకున్నాక, నా పార్లమెంట్, నన్ను లోక్సభ నియోజకవర్గం ఎంచుకున్నాక నేను అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏంది, ఏ బాధ వచ్చితే ఎవరికి వస్తే నేను పోయి కూర్చుంటాను. అసెంబ్లీ అయితే అసెంబ్లీ ముందు పోయి కూర్చుంటా, పార్లమెంట్ లోపల పోయి కూర్చుంటా. ఫరక్ అంతే ఫరక్. ఆడ పార్లమెంట్ లోపల కూర్చొని బతిమలాడతా, ఇక్కడ అసెంబ్లీ బయట కూర్చొని డిమాండ్ చేస్తా. మనం సాధారణంగా చూసుకోవచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ అంటే కొంత హిందూ ముస్లిం అనేది ఉంటుంది, కొంత ముస్లింలు కొంచెం మెజార్టీ ఉంటారు. వాళ్ళ ఓట్లను వస్తే తప్ప మీరు గెలిచే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడం వరకు ఎట్లా ప్రయత్నం చేస్తారు? హిందువుల ఓట్లు కన్సాలిడేట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? అయ్యా, ఇది హిందూ ముస్లిం గొడవ కాదయ్యా. నాకు అన్యాయమైపోయిన ప్రతి బీద బతుకు బాధ, అన్యాయమైపోయిన ప్రతి పౌరుడి బాధ. నీకు హిందూ ముస్లింలాగా కనిపించవచ్చు, నాకు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులలాగా కనిపిస్తున్నారు వాళ్ళు. నాకు తేడా లేదు. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, పార్దీవాడ కావచ్చు, బంజారా కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, ఈసాయి కావచ్చు, జైన్ కావచ్చు, బౌద్ధ కావచ్చు, తేడా పడదు. మీరు ఎన్ని చెప్పినా మనం ఉన్నది భారతదేశంలో, ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఇక్కడ మత వ్యవస్థ ఉంది, వాటి ఆధారంగానే ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఎట్లా కన్సల్టెంట్ చేసుకుంటున్నారు? నీకుండొచ్చా, మిగతా రాజకీయ నాయకులకి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళు ఇష్టం ఉండొచ్చు. నా పద్ధతి అది కాదయ్యా, నాది ఒక్కటే పద్ధతి ఉంటుంది. నా పద్ధతిలో నేను పోతా. నా పద్ధతిలో కుల మత భేద విచక్షణ లేవు, నాకు లేవు. నాకు బాధపడేవాడు ఉంటే వాడు నా వాడయ్యా. నువ్వు బిల్డింగ్లో ఉన్నావు, హ్యాపీగా 2 స్టోరీ బిల్డింగ్లో ఉన్నావు, నువ్వు ముస్లిం, నువ్వు ఆలోచించుకో. హిందూ ఆలోచించుకో, క్రిస్టియన్ ఆలోచించుకో. కానీ అదే మురికివాడలలో, బస్తీలల్లో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. వాడి కులమేంది, మతమేంది, జాతి ఏంది, వీణి ఎంపికి ఏమైనా కలర్ డిఫరెన్స్ ఉందా? వీణి బాధకి వాణి బాధకి ఏమన్నా వేరే తేడా ఉందా? వీణి బిడ్డకి వాణి బిడ్డకి రక్తంలో తేడా ఉందా? బీదరికం కన్నా భయంకరమైన శాపమే ఉంది ఆ జీవితంలో. నేను ప్రతి బీదవాడి కోసం పనిచేస్తా, అది ఏ కులమైనా ఏ మతమైనా. వెళ్తున్నారా అంటే మా ముస్లిం కాలనీలకు, ఆ ఏరియాలకు వెళ్తున్నా, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుండి? చాలా బాగుంది. పస్మంద వాళ్ళైతే అసలు చాలా బాగుంది వాళ్ళ రెస్పాన్స్ మాత్రం.
అలసిపోయినరు. అంటే ఎందుకు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు వారు? వాళ్ళు ఇప్పటికైనా మోదీ సర్కారు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే నేషనల్ లెవెల్లో అన్ని వింటున్నారు వాళ్ళ పథకాలు, వాళ్ళ వరకు వచ్చేసరికి ఒక్కటి వాళ్ళ వరకు వస్తలేదు. ఇది ఎట్లా తెలియాలి? ఒక బీద ముస్లిం పసమందకు నీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ రావాలి? ఈరోజు మనం పోయేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఇంటింటికి కూడా పోయేసరికి లేదు, ఈసారి మోదీ సర్కార్కి, మోదీ గారికి వాళ్ళ ఇంటి వరకు వచ్చి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. మన ఇంటి వరకు వస్తుంటే ఇంకా మనకి మోదీ గారి చేతిలో పడితే మన జీవితాలు హ్యాపీగా ఒడ్డెక్కినట్టే అన్న భావన కలుగుతోంది వాళ్ళకి. ఫైనల్గా హైదరాబాద్ పార్లమెంటు ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? నా హైదరాబాద్ పార్లమెంట్ ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి, 40 ఏండ్లుగా వినాశనమే చూసిండ్రు అందరూ కలిసి, ఇప్పుడు ప్రగతి చూద్దాం. ఒక్కసారి బీజేపీని నెగ్గుకొని ఈ భయంకరమైన రాజకీయ స్వార్థపూరితమైన ఈ ప్రపంచం నుంచి బయటకు వచ్చి నిస్వార్థమైన మోదీ గారి సేవలను అందరం అందుకుందాం. పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు కూడా ఒక అద్భుతమైన హైటెక్ సిటీయో లేకపోతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి అద్భుతమైన ప్రదేశం కావాలని నాకు కోరికనే, మీకు కోరికనే. కానీ కోరిక నెరవేరాలంటే మనం బయటికి రావాలి, న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా ఓటు వేయాలి, ఒక మార్పుని తీసుకురావాలి. చరిత్ర ఎప్పుడు ఒక మార్పుతోనే వస్తుంది, సృష్టించబడుతుంది. ఈ మార్పు మే 13వ తారీఖు వేయడానికి ఓటు వచ్చి బీజేపీ కేసు ఇవ్వాలని మీరు అనుకుంటుంటే బయటికి రండి, బీజేపీకి ఓటు వేయండి, చరిత్రలోనే ఒక మార్పుని సృష్టించండి. ఇది మనం చూసుకోవచ్చు. మొత్తంగా మార్పు కావాలంటే బీజేపీకి ఓటేయండి, 40 ఏండ్ల రాజకీయాలను పక్కన పెట్టి బీజేపీకి ఓటేసి ఒక అవకాశాన్ని ఇవ్వండి అంటూ కూడా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.